ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి. ఈ మహామంత్రం తెలియచేసే ముందు ఒక చిన్న వివరణ ఏమిటంటే, నేను షడా ఆమనాయ మంత్ర తంత్ర యంత్ర పరిశోధకుణ్ణి. అది అయిపోయింది. తర్వాత నేను త్రివిద్య అనేది ఒకటి ఉంది. అది మిడిల్ క్లాసు, లో క్లాసు ప్రజలందరూ సనాతన ధర్మం అంటే ఇది. మీరు ఆధ్యాత్మికంగా ఏ విధమైనటువంటి జాతకాల రీత్యా కానీ, ఏ ఉదర పోషణ పండితుల మాటలు నమ్మి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా, వృత్తులు అంటే వేదములు అవి చెప్పినవి ప్రతి ఒక్కడు మనం దాని ప్రామాణికంగా చెప్పినప్పుడు అది ఆచరించాలని ఋషులు చెప్పారు. దాని ప్రామాణికంగా మీరందరూ శ్రీ విద్య మంత్రాలు నేర్చుకొని డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోండి. ఏ విధమైన శృతి విరుద్ధం ఆధ్యాత్మికం ఆచరించదని చెప్పటం నా లక్ష్యం. మరి చెప్పడానికి నాకు అర్హత ఏంటంటే షడామనాయ మంత్రతంత్ర ఎంత పరిచయం. సరే, ఆ షడామనాయం అనే పరిశోధకుడు అంటే ఏంటంటే తెలుసుకోవాలంటే ఒక దశాబ్దం పడుతుంది. ఈ సంస్కృతంలో నన్ను ఈ కామెంట్లో పెట్టిన వాళ్ళకి. రెండు, మీరు ఏ మెయిల్స్ పంపించినా, ఏ కామెంట్లో పెట్టినా నేను స్వయంగా అవి చూడటం జరగదు. వాటిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనబడే అతను వాటిని వెరిఫికేషన్ చేసి ఏదన్నా చెప్పాలనిపిస్తే నాకు పంపిస్తాడు. రాత్రి అతను పంపించిన కామెంట్ని బట్టి నేను ఈ వివరణ ఇస్తున్నాను. మీరు అందరూ ఆ వివరణని చూసుకొని కామెంట్లో భవిష్యత్తులో అయినా సరే మీరు దీని గురించి అనుమానాలు కలగకుండా ఉంటాను. అతను ఏమన్నాడంటే, మీరు ప్రకట గాయత్రి కానీ గుప్త గాయత్రి అని చెప్తున్నారు, అవి కరెక్టా కాదా, మాకు అనుమానం, మీరు విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు అదే చెబుతున్నాను. ఏమని, సంస్కృతము అనబడే 30 సంవత్సరాలు పొట్ట కూటి కోసం బ్రిటిష్ వారు పెట్టిన బిఏలు, బీకాంలు, ఎంకాంలు ఇలాంటివి చదువుకున్న మీరు, 30 సంవత్సరాలు పొట్ట కూటి కోసం ఉద్యోగం చేసిన మీరు 60 ఏళ్ల తర్వాత ఏం పీకుతారు భారతీయుల్ని? జ్ఞానం ఎక్కడొస్తుంది? చదువుకునేటప్పుడు మీరు ఆ చదువు సరిగా పేద అయ్యారంటే ఆధ్యాత్మికం లేకుండా దాన్ని దృష్టి పెట్టారు. ఉద్యోగంలో సరిగా చేయకపోతే వాళ్ళు ఊరుకోరు. 60 ఏళ్ల తర్వాత మీకున్న సంస్కృత పాండిత్యం ఉపయోగించి ఎంతకాలం భారతీయుల్ని భ్రష్టుల్ని చేస్తారు? అర్థమైందా? అది ఫస్ట్ సబ్జెక్ట్. ఇంకోసారి రిపీట్ చేయమని చేస్తారు. ఎందుకంటే నాకు వేరే పని ఏమీ ఉండదు. నేను సోలో 24 గంటలు మహాషోడన్యాసం చేసుకొని మంత్రసాధన చేయటం నా లక్ష్యం. శ్రీ విద్యని సామాన్యులకు తెలియజేయటం, మీ కబంధ హస్తముల నుంచి భారతీయుల్ని కాపాడటం, మీ పొట్టకూటి కోసం మీరు చేస్తున్నది. రెండు, గాయత్రి మీరు చేస్తున్నది మొత్తం తప్పే. తెలుసా మీకు? శృతి విరుద్ధం. మీరు ఇప్పటిదాకా అన్నం తింటున్నారు కదా, అది మలం, అన్నము కాదు మలం అని నేను చెప్పాను అనుకో, తట్టుకోలేరు కదా, గుండెలు పగిలి చచ్చిపోతారు. అయినా మీరు విమర్శలో వచ్చింది కాబట్టి కామెంట్లో చెబుతానండి. గాయత్రి అనబడే ఒక దేవత అసలు లేనే లేదు. అర్థమైందండి? ప్రతి ఒక్కరికి తెలుసుకోండి. విశ్వామిత్రుడి యొక్క మనోభావంలో గాయత్రి అనబడేది. పరమాత్మ చెప్పలేదు. అర్థమైందండి? వేదము దేవుడు కాదు, వేదము చెప్పినవాడు దేవుడు. అర్థమైందా? అజ్ఞానులు, అవిద్యాపరులకి గాయత్రి అనబడే ఒక రూపం ఉంటుంది. అర్థమైందా? శృతి ప్రామాణిక సంధ్యావనం చేసేవాడి గాయత్రి అనేది ఉండదు. అదేంటండి మీరు అట్లా చెప్పారు? మేము ఇప్పటిదాకా వాడెవడో ఒకడు ఏదో విమర్శ చేశాడని మొత్తం మీరు టోటల్గా ప్రపంచం మొత్తం మేము గాయత్రి అనేది చేస్తున్నారు, ఎంతోమంది చెప్తున్నారు అంటే కరెక్టే. ఈరోజు నేను నా ఛానల్లో మన వీడియోలకు అప్లోడ్ చేస్తాను కదా, అదేటప్పుడు ఈ వేదములో కృష్ణ యజుర్వేదం, ఋగ్వేదంలో గాయత్రి కాదు దేవత అని పోస్టులు పెడతాం, చూసుకోండి, సాక్ష్యాధారాలు సహా. వేదం చెప్పింది అంగీకరించాలిగా. ఇలాంటి జారుడు బిడ్డలు మాట్లాడిన మాటలు సత్యం కాదు కదా.
నువ్వేదో కాసి నీళ్లు పారబోసి ఇది సంధ్యావందనం అంటే కుదరదు కదా. సంధ్యావందనం అంటే ఏంటి? సరే అది. కాబట్టి గాయత్రి అనేది ఫస్ట్ లేదు. మరి ఎవరంటే గాయత్రి లేనప్పుడు ఎవరంటే వేదములలో చెప్పిన పరమాత్మ చెప్పినది సవిత అనబడి దేవత ఉంటుంది. అది కూడా చూసుకోండి పోస్టులో అయిపోయింది. మరి గాయత్రి ఛందస్సు అని చెప్తారు, అది కూడా తప్పే. వీళ్ళు అజ్ఞానం అవిద్య పొట్ట కూటి చదువులు చదివి మంత్ర సాధన స్వానుభవం లేక చెప్తున్నాడు. అదేంటండి అట్లా అన్నారు? వాస్తవమే కదా. నిర్చిత్ గాయత్రి ఛందస్సు అంటారు దాన్ని. ఒక అక్షరం తక్కువ ఉంటుంది. గాయత్రి అనబడే మంత్రంలో ఈ రోజున చేస్తున్న అజ్ఞానులు వాడు కామెంట్లు పెట్టిన అతనికి నేను వివరణ ఇస్తున్నాను. ఏమని? నిర్చిత్ ఛందస్సు అంటారు దాన్ని. లక్ష్మీ గణపతి మంత్రానికి ఉంటుంది ఆ ఛందస్సు. సరే, మరి 24 అక్షరాలు కాకుండా 23 అక్షరాలే నిర్చిత్ అంటారు. మరి అదేంటంటే అంటే అప్పుడు కొంతమంది ప్రాచీనమైనటువంటి ఆప్తవాక్యముగా అంటే ఋషి పరంపర వాళ్ళు హల్లుని అచ్చుగా భావించుకుంటే, అర్థమైందండి, అప్పుడు మీకు ఆ అల్లు అచ్చుగా భావించుకుంటే 24 అక్షరాలు వస్తాయని చెప్పారు. దానిని నమ్మి మీరు గాయత్రి ఛందస్సు అంటున్నారు. కానీ అది గాయత్రి ఛందస్సు కాదు కదా. మీకు పోస్ట్లో పెడతా చూసుకోండి. నిర్చిత్ గాయత్రి అని ఉంటుంది క్లియర్గా వేదంలో నిర్చిత్ గాయత్రి సవితా దేవత. నువ్వేం చెప్తున్నావు? గాయత్రి దేవత, గాయత్రి ఛందస్సు. ఇంతకు మించిన హాస్యాస్పాదం ఉంటుంది ఆ పండితుల్లారా. ఎవరిని మోసం చేస్తారు? టెక్నాలజీ పెరిగింది కదా. మీరు ఇంకా పొట్టకూటి కోసం ఈ ప్రయత్నాలు అవసరమా? ఎన్నాళ్ళు ప్రజల రక్త మాంసములు వేద జ్ఞానం ప్రజలకు తెలియచేయకుండా తొక్కి పడతారు? జరగదు కదా. పరమేశ్వరి ఒప్పుకోదు కదా. సరే, ఇది గాయత్రి గురించి వివరణ. అంటే ఫస్ట్ వాడు గాయత్రి అనబోయి దేవత లేదు, విశ్వామిత్రుడు ఫీలింగు. నీకు ఇష్టమైతే పెట్టుకో, లేకపోతే లేదు. నేను పెట్టుకోను, నాకు అనవసరం. 2, అది నిర్చిత్ ఛందస్సు. నువ్వు గాయత్రి అని చెప్తున్నావు, ఎవరో ఒక ఫీలింగ్తో చెప్పాడు దాన్ని ఇలా పెట్టుకోమని. అది నీ ఇష్టమైతే పెట్టుకో, లేకపోతే లేదు. శృతి ప్రామాణికం కాదు. అయిపోయిందా? సరే, నిరుక్తము వ్యాకరణముల ప్రామాణికంగా పంచదశి గురించి చెప్తున్నా. నిరుక్తములో 4వ అధ్యాయంలో ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రంలో గుప్త, దీన్ని అమరకోశంలో కూడా ఉంటుంది, చూసుకోండి. ప్రతి మానవుల్లో గుప్తంగా ఉండేది గుప్త గాయత్రి అంటారు. మానవుల్లో గుప్తంగా ఉంటుంది. ఎలా అప్పుడు ఎట్లా తెలుసుకుంటామండి? కొన్ని లక్షల అనుష్ఠానం చేస్తే గుప్తం ప్రకాశం అవుతుంది. దానిని గుప్త గాయత్రి అంటారు. పంచదశి మంత్రం గుప్త గాయత్రి అంటే ఇప్పుడు పబ్లిక్గా అన్ని చోట్ల ఉంది కదా, రాశారు, పుస్తకాల్లో ఉంది, ఉపనిషత్తులు ఉన్నప్పుడు గుప్త గాయత్రి ఎట్లా అవుతుంది? నిరుక్త శబ్దం వ్యాకరణ ప్రామాణికంగా తీసుకోవాలి. అది ఎప్పుడు తెలుస్తుందండి? నేనున్నాను 34 లక్షలు చేసేసాను అనుష్ఠానాలు. అర్థమైందండి? ఏం అనుష్ఠానాలు చేశారండి మీరు చెప్పండి శృతి ప్రామాణికంగా అంటే? అది కూడా రాసుకోండి. మా గురువు గారి పేరు చింతలపాటి విశ్వనాథ సోమయాజులు గారు. అర్థమైందండి? ఆయన దగ్గర నేను చేశాను. మా ఇద్దరి మధ్య 30 సంవత్సరాల అనుబంధం. లక్ష్మీ గణపతి నేను చేసినవన్నీ పురస్చరణలు కూడా అయిపోయినాయండి, గుర్తుపెట్టుకోండి. అందుకని నాతో షడామ్నాయ మంత్రం అంటే మాట్లాడరు ఎవరు. కానీ అతను అవివేకం అగ్ని ఎందుకు మాట్లాడాడంటే అతని శరీరంలో వాత దోషం ఉండబట్టి. కావాలంటే అది కూడా చూసుకోండి. ఆయుర్వేదంలో ఉన్నటువంటి మన వస్తుగుణ దీపికలో ఉంటుంది. ఇరిటేట్ ఒక పని చేస్తున్నప్పుడు ఒక ఆధ్యాత్మికంగా అది కరెక్ట్ కాదని ఎవరైనా చెబితే శాస్త్ర పరిశోధన చేయకుండా అది తప్పు అని చెప్పి ఎవరు చెబుతారు? వాత దోషం ఉన్నవాళ్ళు చెప్తారు. వాత దోషం అని చెప్పిన దాన్ని మంత్రశాస్త్రరీత్యా ఎలా లాక్ చేశారు ఋషులు? శరీరంలో వాతం అంటే ధూమము, ధూమమని వాతము అంటారు నిరుక్త ప్రామాణికంగా. తర్వాత ధూమ్ ధూమ్ మృత్యు ధూమే. అర్థమైందండి? పక్షవాతం రావటం, బ్రెయిన్లో నరాలు చిట్టు రక్తం చచ్చిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వాత దోషం ఉన్న వాళ్ళకి. అందుకే ఏమంటారు డాక్టర్లు, గోల్డెన్ అవర్లో తీసుకొస్తే మేము ఇంజక్షన్ చేస్తాం, వాతం కంట్రోల్ చేస్తామంటారు. కాబట్టి ఆధ్యాత్మికంగా మనం ఎవరినైనా విమర్శించాలన్నప్పుడు ఎలా విమర్శించాలి? శాస్త్ర
శాస్త్ర ప్రామాణికంగా శృతి సహితంగా అలా మాట్లాడటం లేదంటే ఏంటి, త్రిదోషంలో ఒక దోషం పెరిగిపోయింది. అది ఎట్లా చెబుతారండి అంటే శరీరంలో అది ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి? వారాహి రూపంలో. వారాహి అంటే అర్థం అది. మీరు ఎట్లా చెబుతున్నారండి వారాహి రూపంలో ఉంటుందని? వ్యాకరణము రీత్యా నిరుక్త ప్రామాణికంగా శబ్ద అర్థజ్ఞానం ప్రకారంగా మూలాధార చక్రములో ఉంటుంది. అప్పుడు ఆ వాతం ఎక్కువైన వాళ్ళకి ఏం చేస్తుందండి? నమస్తే ధూమ్రవారాహి వైరి ప్రాణాపాహారిణి గోకంఠమివ శార్దులో గజకంఠం యథాహరి పిపరక్తం చ దేవేసి ఆసు మాంసం చ భక్షయ పశూన్ దదామి తే శత్రూన్ వందే త్వాం శత్రు మారణుడు. అర్థం? శృతి విరుద్ధంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని శరీరంలో వాతం ఏం చేస్తుంది? ఏనుగు కుంభస్థలం మీద సింహం కొట్టి ఎట్లా చంపుతుందో, గోవు యొక్క కంఠం సింహం ఎలా పట్టుకుంటుందో ఆ విధముగా పట్టుకొని వాడిని చంపేస్తుంది వాతం అనబడే వ్యాధి అని శాస్త్రవచనం. కాబట్టి మనం ఎప్పుడైనా ఎక్కడైనా శాస్త్ర ప్రామాణికముగా మాత్రమే షడ ఆమ్నాయ మంత్ర తంత్ర యంత్ర సబ్జెక్టు వాళ్ళతో కానీ శ్రీ విద్యా ఉపాసకులతో కానీ మాట్లాడాలి. నోటికి వచ్చినట్టు పొట్ట కూటి కోసం మాట్లాడితే కుటుంబం మొత్తం అల్లకలోలం అవుదా? నీకు వాతం వచ్చిందనుకోండి, పడిపోయావు, రక్తం రావచ్చు, గందరగోళం అవుతాయి కదా. ఏం చేయాలి అప్పుడు? శాస్త్రపరంగా గాయత్రి గురించి నువ్వేదో చెప్పావు, నేను చెప్పా అది కరెక్ట్ కాదని పోస్టులు పెడతాను. ఫలానా వేదంలో ఫలానా మండలంలో ఫలానా మంత్రం చూసుకో. సరే, గుప్త గాయత్రి. గుప్తం అంటే ఏంటి? రహస్యం. నిరుక్తంలో రహస్యం అంటే ఏంటి? మానవుడిలో అంతర్ముఖంగా నిద్రపోతున్న పరమాత్మని గుప్తము అని శబ్దమంజరి పరంగా తెలియచేయాలి. నువ్వేదో పట్టుకూటి కోసం చదువుకున్న సంస్కృతం ప్రకారం ఎట్లా చెబుతావు? శృతి ప్రామాణిక శాస్త్రం బట్టి చెప్పాలి. అర్థమైంది? సరే, గుప్తంగా ఉన్నటువంటిది ఎక్కడుంటుంది? 3 కూటముల్లో ఉంటుంది. ఎక్కడుంటుందండి 3 కూటములో? మనం మాట్లాడుతుంటాం కదా, దాన్ని వాగ్భావ కూటము అంటారు. అంటే ఏంటి? మాట్లాడటం, వినటం, చూడటం, జ్ఞానానికి సంబంధించిన ఇంద్రియాలు. ఇప్పుడు ఏదో ఒక కామెంట్లో వచ్చింది, అది శాస్త్రపరంగా వివరణ ఇటు దేని ద్వారా ఇస్తున్నాను? వాగ్భావ కూటము ద్వారా ఇస్తున్నాను. ఇది చూసుకుంటే వాస్తవం. కయ్యేయిల హ్రీం అది వాగ్భావ కూటము. తర్వాత మన్మథ కూటము లేకపోతే కామరాజ కూటము. అంటే ఏంటి? మానవుడికి కళ్ళు కానీ ముక్కులు కానీ చెవులు కానీ చూసినవి లోపల మనసులోకి రావటం అక్కడ ఉంటుంది గుప్తంగా. అది కరెక్టా కాదా అని శ్రీ విద్యా ఉపాసన కానీ ఈ యొక్క శాస్త్ర జ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కరెక్టా కాదా అని. జ్ఞానం లేని వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తుంది. అంటే ఏంటి? వివాహమై పిల్లలు ఉన్నవాడు మానసికంగా పరాయి స్త్రీతో ఆలోచన చేయటం అంటే ఏంటి? ఆ జ్ఞానం తెలియచేసేదాన్ని గుప్త గాయత్రి అంటారు. హసక హలహ్రీం అది ఇక్కడ ఉంటుంది. అర్థమైందండి? ఇంకొక కూటం ఏంటి? నాభి నుంచి పాదముల వరకు, దాన్ని శక్తి కూటము అంటారు. చూడండి, మానవుడు చాలా విషయాల్లో లైంగికంగా సమర్థత ఉండొచ్చు, తర్వాత అపానం సంబంధించినటువంటి ఇంద్రియానికి సంబంధించిన దోషాలు ఉండొచ్చు, దానివల్ల ప్రాణమే పోవచ్చు, వాయు సంచారం సరిగా లేక వాత ప్రసరణ ఉన్నవాడికి అది సరిగా పనిచేయక ఆ వాతం యమధర్మరాజు దానికి అధిపతి అని చెప్తున్నారు కదా కొన్ని శాస్త్రములలో. ఆ విధంగా ప్రాణం కూడా పోతుంది. అందుకని దాన్ని శక్తి కూటము అంటారు. మానవుడికి శక్తి అది కాపాడుకో. అది ఎక్కడ ఉంటుందండి? సకల హ్రీం. ఈ విధముగా గుప్త గాయత్రి అంటే ఎక్కడో పుస్తకాలలో నువ్వు రాసుకొని అండర్ గ్రౌండ్లో పెట్టినవి కాదు సుమా. నీ శరీరంలో గుప్తంగా ఉంటుందని గుప్త గాయత్రి అంటారు. ప్రకట గాయత్రి అంటే ప్రకటించడం అంటే 10 మందికి చెప్పటం. ఏం చెప్పాలండి 10 మందికి? గాయత్రి అంటే ఏంటండి? గాయత్రి అంటే శబ్ద అర్థం ఏంటి? మంత్రం కాదు, గానము చేసేవాడిని అంటే శృతుల గురించి చెప్పేవాడిని రక్షిస్తుంది. అర్థమైందా? మీరు సంధ్యావనం చేస్తుంది గాయత్రి కాదు, సవిత. అర్థమైందా?
నిర్చంద అంటే తప్పుల మీద తప్పులు చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తూ అజ్ఞానం అవిద్యతో మీరు చేస్తూ అది తప్పు అని చెబుతేట చెప్పండి, ఆలోచించండి. వాతానికి సంబంధించి నెట్లోకి వెళ్ళండి, వాత దోషం వల్ల ఏమైనా వస్తే చూసుకోండి, మాట్లాడండి, వినండి, మందులు వాడండి. మీకు అనుమానం వస్తే నిరుక్తంలో ఎక్కడుంది, వ్యాకరణంలో ఎక్కడుందో అనేది తెలుసుకోండి, మాట్లాడండి. అజ్ఞానం అవిద్యతో చేస్తే ఏమవుతుంది? ఆహారం అయిపోతారు. ఎవరికి? మీ శరీరంలో ఉన్న ధూమ్రవారాహికి. అది మిమ్మల్ని కబలించి వేస్తుంది. మీరు వెళ్తుంటారు బండి మీద, ఒక మంచి శివుగా చలికాలం వస్తుంది కదా, ఆ విధంగా వస్తుంది, నువ్వు వెళ్ళిపోతావు, అటు నుంచి లారీ వస్తుంది, ఏమవుతుంది? ఆ జ్ఞానం అట్లా లారీ వస్తుంది ఎప్పుడు తెలుస్తుంది? నీలో వాతం కరెక్ట్గా పనిచేసి వాతం త్రిదోషాలు కరెక్ట్గా ఉన్నప్పుడు లారీ వస్తుంది, మనం ఆగాదన్న జ్ఞానం వస్తుంది. అదే సూత్రం ప్రకారము శృతి ప్రామాణికముగా త్రివిద్యని సామాన్య జనాలకి తెలియచేస్తున్న నా ప్రయత్నానికి అడ్డుపడితే మిమ్మల్ని ఎవరో ఆహారంగా తీసుకుంటారు. కిరాతవారాహి తీసుకోవచ్చు, ధూమ్రవారాహి తీసుకోవచ్చు. ఎందుకు? నేను అనేక లక్షలు పురస్చరణ చేసి ఆహుతి ఇచ్చి మహాషోడన్యాసం చేసుకొని వాటిని నా చుట్టూ ఆరాగా పెట్టుకుంటాను కాబట్టి అప్పుడు నన్ను విమర్శించినప్పుడు నేను ఈ యొక్క నా శరీరంలో ఉన్న ఆ అంశాలకు ఏం చెప్తాను? వాటిని మీరందరూ అవిద్య అజ్ఞానంతో ఏమనుకుంటున్నారో దేవతలు అనుకుంటున్నారు. సైన్స్ పరంగా వాటిని ఏమంటారు? ఇన్పుట్ అవుట్పుట్ కంట్రోల్ చేయడం. నీ ఇన్పుట్ నీ అవుట్పుట్ని నేను మాట్లాడిన మాటలు అస్తవ్యస్తం చేస్తాయి. దానివల్ల ఏమవుతుంది? నీ శరీరంలో ఉన్న సర్వ కణజాలము గందరగోళం గజిబిజి. సైన్స్ పరంగా కానీ శృతి ప్రామాణికం కానీ మంత్రములు అంటే ఏంటి? ఆలోచనలు అంటే నీ లోపల ఉంటాయి. వాటిని ఋషులు పదబంధనంలో దిగ్బంధన చేశారు. అనుష్ఠానం ద్వారా జ్ఞానం కలుగుతుంది. అర్థమైంది? అంతేగాని నువ్వేదో స్వప్నావస్థ జ్ఞానముతో అది కరెక్ట్ కాదంటే ఎట్లా? కాబట్టి మీ అనుమానాలు ఎవరైనా సరే మీరు కామెంట్లో పెట్టినా మెయిల్స్లో పెట్టినా నా దగ్గరికి రావడానికి టైం పడుతుంది. అర్జెంట్ అయితే అతను నాకు పంపిస్తాడు. నేను శృతి ప్రామాణిక వివరిస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా? శృతి ప్రామాణికంగా గాయత్రి అనేది మీరు చేస్తుంది తప్పు. గుప్త గాయత్రి నేను వివరణించి సామాన్యం చేసుకోండి, మీరు గుళ్ళు గోపురాలని చెప్తున్నప్పుడు అది నువ్వు అనుమాన ప్రామాణిక మాట్లాడగా అది తప్పు. ఎందుకని మాట్లాడావంటే నీలో వాత దోషం ఉంది. దానికి పనిష్మెంట్ ఏమిస్తుంది? నీలో వాతం డాక్టర్ని అడిగితే చెబుతారు. చెవుల్లోంచి రక్తం రావటం కానీ కాళ్ళు చేతులు చచ్చుపడిపోవడం కానీ అది పక్షవాతాన్ని కలిగిస్తుంది, వాతం పెరిగి. కాబట్టి అర్జెంటుగా మెడిసిన్స్ వాడుకొని శృతుల పరంగా మాట్లాడటం ఉత్తమం. ఈరోజు శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మంత్రం ఓం హ్రీం ఓం కయ్యే ఈల ఐం హ్రీం ఐం 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 హ్రీం ఐం రూపాకర్షిణి ఐ విద్మహే ఐం క్లీం సౌహు హసక హల క్లీం హ్రీం క్లీం రూపాత్మిక ఐ ధీమహి ఐం ఈం ఔహు సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో కళా ప్రచోదయ. నేను ఈ మంత్రం శ్రీచక్ర నవావరణ గురించి చెప్పాలంటే రామాయణం అంత గ్రంథం అవుతుంది. సర్వ వేదములు సర్వశ్రుతుల జ్ఞానం ఇందులో ఉంది. ఇది షడామనాయ పరిశోధకుడుగా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఎందుకని ఉందంటే దశమహావిద్యలో ఉన్నటువంటి భువనేశ్వరి ఎంట్రన్స్లోనే ఉంది కదా ఓం హ్రీం ఓం. ఈ విధంగా నేను వివరణ ఇవ్వగలను. అర్థమైంది? కాబట్టి 30 సంవత్సరాలు ఒక డిగ్రీ చదువుకొని 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి నువ్వు ఏం పీకుతావో ఆధ్యాత్మికంగా స్వ అనుభవం ఏది? నేను అహోరాత్రులు శ్రీ విద్య సాధనా పరులు. నన్ను ఢీకొనాలంటే మట్టి గడ్డ కొండ మహాకొండని ఢీకొంటే ఏమవుతుంది? మీలాగా టక్కు టమార గజకర్ణ గోకర్ణ వేషాలు నాకు అవసరం లేదు. నేను చెప్పినవే శృతుల్లో ఉంటాయి. శృతే నేను చెప్తుంది. నేనేం చెప్తే అదే శృతి. ఎందుకని? అదే కదా చెప్తుంది. ప్రపంచంలో శ్రీ విద్యలో శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రిని మించిన మంత్రం లేదు. ఇంకోసారి కూడా చెప్తున్నా. ఎలా చెప్తారంటే
వివరణ నేను ఇవ్వగలను కదా. ఒక సైంటిస్ట్ దగ్గరికి వచ్చి ఎలా అంటే వాడికి ఏం చెప్తాడు? నేను ఆ పనిలో ఉన్నాను కదా, రీసెర్చ్ చేసుకుంటూ కూర్చున్నాను. ప్రజలందరూ కొంతమంది సాధన పరంగా శ్రీ విద్య పరంగా కానీ ఈ ఆధ్యాత్మిక దోపిడీ ఎక్కువైందండి, మీరు కొంచెం శ్రీ విద్య గురించి అవేర్నెస్ అంటే సొంత టైం వేస్ట్ చేసుకొని చేస్తున్నాను కదా. కాబట్టి నాతో మాట్లాడాలంటే ఎవరైనా సరే శృతి ప్రామాణికంగా సాక్ష్యాధారాలతో సహా మాట్లాడండి. మీ యొక్క ఏ విషయానికైనా ఒకవేళ నేను ఇక్కడ నా పలానా చోట తప్పు చేశానంటే నేను దాని గురించి క్లారిటీగా వివరణ ఇవ్వగలను. అర్థమైంది? అంతేకాని అంధపరంపరాధ్యాత్మికం అంటే నువ్వు భావిస్తున్న ఏ దేవతా ప్రతిమ శృతులలో ఉండదు. శృతులు చెప్పిన ఆధ్యాత్మికం నిత్యము, సత్యము, శాశ్వతము. మీరు చేస్తున్న గాయత్రి కూడా నేను అంగీకరించను. ఎందుకని? శృతులు అంటే వేదములో పరమాత్మ చెప్పిన గాయత్రి సవిత, నువ్వు చేస్తున్నది విశ్వామిత్రుడు చెప్పిన గాయత్రి. వేదములో పరమాత్మ ద్వారా తెలియజేసిన గాయత్రిని పలకవలసిన ఛందస్సు అంటే నోట్లో నుంచి నువ్వు చెప్పేది నీ బ్రీతింగ్ మొత్తం కంట్రోల్ చేసిన ఛందస్సు అంటారు. అది నువ్వు 24 అక్షరములుగా చెబుతున్నావు, 23 అక్షరములు మాత్రమే. కాబట్టి ఇవన్నీ ఇంతకంటే వివరణ జ్ఞానులకు అవసరం లేదు. కాబట్టి మీరందరూ కూడా శృతుల ప్రామాణిక జ్ఞానం తెలుసుకోండి. రూపాయి వేస్ట్ చేసుకోవద్దు. స్వామీజీలు, బాబాలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, అవధూతలు ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు. ఫోన్ ఉపయోగించండి, టెక్నాలజీ వాడుకోండి, అందులో ఉన్నది తెలుసుకోండి. శ్రీ విద్యా గురువుల దగ్గరికి వెళ్ళండి, ఏదైనా ఒక మంత్రం నేర్చుకోండి. మీరు మీ కుటుంబం సుఖశాంతులతో ఉంటారని శృతి ఉవాచ. స్వస్తి.